ఇక రెవెన్యూ విషయానికి వస్తే ఏదైతే ధరణి కార్యక్రమం ద్వారా పేదవాడికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలోని 2,59,00,000 ఎకరాలని ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో విదేశ సంస్థకి తాకట్టు పెట్టింది. అటువంటి విదేశ సంస్థ నుంచి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి మొన్ననే అప్పగించాం. 2020 చట్టం వారి స్వార్థం కోసం, పేదోళ్ల భూములు దోసుకోవటం కోసం, వాళ్ళు ఆస్తులు సంపాదించడం కోసం 2020 చట్టాన్ని తెచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో మీకందరికీ ఉపయోగపడే విధంగా దేశంలోనే రోల్ మోడల్